నమస్కారం. ఈరోజు ఈ సమావేశానికి రిటైర్డ్ ఆఫీసర్స్ మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పెద్దలందరూ కలిసడానికి చాలా సంతోషము. కానీ మనం ఎన్ని సమావేశాలు పెడుతున్నాము, ఎప్పటి నుంచో అడుగుతున్నాము. స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది. ఎప్పటి నుంచో మనం ఎన్నో మన హక్కుల గురించి పోరాడుతున్నాము. కానీ పెద్దవాళ్ళు ఎవ్వరూ స్పందించడంలా. వాళ్ళకి, వాళ్ళ కులానికి, వాళ్ళకి పెద్దపీట వేసుకుంటున్నారు. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళకి మాత్రము కిందనే అణగదొక్కుతున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలన్నీ వాళ్ళే చేస్తున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు, లేబర్ ఉద్యోగాలన్నీ మనకిస్తున్నారు. అంత 15,000 రూపాయలు, 10,000 రూపాయల ఉద్యోగాలు మనకిస్తున్నారు. ఒక ఉన్నతమైన ఉద్యోగాలన్నీ వాళ్ళు తీసుకుంటున్నారు. ఈరోజు మనం కూడా సమాజంలో పుట్టినాం. మనం కూడా సమాజంలో సమాన హక్కు రావాలి మనకు కూడా. కానీ మన హక్కులు మనకి ఎందుకు ఇవ్వడంలే? కానీ ఎంతమంది మాట్లాడుతున్నారు దీని గురించి, ఎంతమంది పోరాడుతున్నారు? ఏ బీసీ, ఎస్టీ, మైనారిటీలు ఎందుకు మీరు సైలెంట్గా ఉన్నారు? ఎందుకు మీరు రోడ్ల మీదకి రావడం లేదు? మీ పిల్లలంటే మీకు ఇంట్రెస్ట్ లేదా? మీ పిల్లల భవిష్యత్తు అవసరం లేదా మీకు? మీ పిల్లల భవిష్యత్తు కోసమన్నా మీరు రావాలి. అంతేగాని మీరు ఇళ్ళలో ఉంటే ఎలా అవుతుంది? కొద్దిమందే పోరాడాలా? కొద్దిమంది పోరాడడం వల్ల మనం అలాగే ఉంటాము. కాబట్టి మొత్తం అందరూ కలిసి, ప్రతి ఒక్కరూ మీరు బయటకు వచ్చి పోరాడాలి కలిసి నేను కోరడం అయితే. మరియు మనకి చాలా కొన్ని విషయాల్లోన ఇప్పుడు వడ్డర కమ్యూనిటీ ఉంది, లేదంటే రజ కమ్యూనిటీ ఉంది, బోయ్ కమ్యూనిటీ ఉంది, చాలా కమ్యూనిటీలు ఉన్నాయి. వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలియడం లేక కొంతమంది. ఇప్పుడు వడ్డర కమ్యూనిటీ ఉంది, ఇప్పుడు మనకి రిజర్వేషన్ ఉంది. మైన్స్లో రిజర్వేషన్ ఉంది, 25% రిజర్వేషన్ మైన్స్లో ఉంది. కానీ ఎంతమంది వడ్డర కమ్యూనిటీ వాళ్ళు దాన్ని వినియోగించుకుంటున్నారు? ఎవరు వినియోగించుకోవడంలా. కానీ మిగతా పెద్ద కులాలు వినియోగించుకుంటున్నాయి. పెద్దోళ్ళు తీసుకొని దాన్ని కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం కూలీలుగా నిలబడుతున్నారు. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విధంగా మనం ఆ రోజు ఆయన ఎన్నో బాధలు పడినాడు, ఎన్నో అనుభవించినాడు, ఎన్నో చాలా అవమానాలు గురైనాడు ఆయన. కానీ ఆయన ఫ్యామిలీ పోగొట్టుకున్నాడు, పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఉద్యమాల్లో చాలా ఇబ్బంది పడినాడు. ఆయన ఆ రోజు ఏ రోజు తగ్గలే. ఆయన అన్ని రకాల పోరాడుకుంటే వచ్చినారు. అలాగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా బీసీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళందరూ కలిసి మీరు ముందుకు వచ్చి పోరాడాలని చెప్పి ఈరోజు మేము పిలిపిస్తున్నాం. మన పిల్లల భవిష్యత్తు కోసం మీరు ముందుకు రాండి, పోరాడని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తున్నాము. ఇట్లో విఎస్ రాయుడు, వడ్డెర కమ్యూనిటీ.